తర్వాత వచ్చిన 3 నెలలకి మాకు కమిటీ చేసి గారు మా కమిటీకి ప్రకారంగా మేము ఈరోజు గతంలో వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు. మేము ఈ సంవత్సర కాలంలో గంగానం సెలవేళ్ళగా కళ్యాణ మండపంలో లైట్లు కానీ ఫ్యాన్లు కానీ అన్నీ ఏర్పాటు చేసి అవతల 2 చెట్లు ఏర్పాటు చేశాము. అక్కడ అపకరం దాన్ని అవతల దానికి కూడా చెట్టు వేసి ఈరోజు ఈ సంవత్సరమే మాకు వచ్చినాక ఈ సంవత్సరం మొదటి సంవత్సరంగా భావిస్తూ అమ్మవారి కొలుపులు కూడా బాగా మాకు ఉన్నంత వరకులో ఘనంగా చేశాము. భక్తి బంధనానికి కూడా ప్రజలకి అన్నదాన కార్యక్రమం ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్నాము. మాకు అమ్మవారి చల్లగా చూడాలని మమ్మల్ని మా శాఖ ఇంకా ఏమైనా కార్యక్రమాలు తీసుకోవాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమము 4,000 మందికి ఈరోజు ఏర్పాటు చేశాము. ఇప్పటికి 3,000 మంది అయ్యారు. ఇంకా 1000 మందికి రెడీగా ఉంది. భోజనం ఇంకా చేస్తానే ఉంటారు. కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గెస్టులు ఎమ్మెల్యే గారు వస్తున్నారు, అంటే మీటింగ్లో ఉన్నారు, వస్తున్నారు. జరుగు స్థలము మన పాతగుంటూరు మెయిన్ రోడ్లో చేసి ఉన్న కట్టపూరి శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థానం నందు జరుగుతున్నది. ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి గత 40 ఏళ్లుగా ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో నెల రోజులు పూజా కార్యక్రమాలు జరిపించుకొని ఈ యొక్క నెల రోజులు అయిన తర్వాత అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఇదే కార్యక్రమం ఎంతోమంది పెద్దలతో అందరి సహాయ సహకారాలతో ధన రూపేణ వస్తు రూపేణ అలాగే మాట సహాయంతో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరుగుతున్నది. అలాగే ఇంకా మరి ఎన్నెన్నో సంవత్సరాలు ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమం జరపాలని కోరుకుంటున్నాం. జై భవానీ, జై భవానీ. రాష్ట్ర రాజ్య కమిటీ తరఫున ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడ్డాక గుంటూరు 1 ఎమ్మెల్యే మా అన్న డైనమిక్ లీడర్ రాష్ట్ర అసెంబ్లీ కమిటీ చైర్మన్ మహమ్మద్ నజీర్ అన్న గారు మా యువకులు గతంలో వైసీపీ పాలనలో కొంతమంది పరిపాలించారు. దుర్మార్గ పాలనగా చరమగీత పాడటానికి కొంతమంది యువకుల్ని ఈ కమిటీ ఏర్పాటు చేసి తమలో రచన సంఘం యువకులందరూ ముందుండాలి. పార్టీ కష్టపడ్డారు. మీరందరూ ఈ సత్రాన్ని అభివృద్ధి పథం నడిపించాలని కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో 16 మంది కమిటీ వేశారు. పాతగుంటూరు గంగానమ్మ కళ్యాణ మండపం కొంతమందిని, అపరకర్మ సత్రానికి కొంతమంది వేసి మీరు అభివృద్ధి కమ్మటం అభివృద్ధి పాటుపడి నాకు మంచి పేరు తేవాలని మేము కొత్త కమిటీ వేస్తున్నాను అని చెప్పి మాకు భయంతో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని మాకు ఒప్పచెప్పినందుకు ముందుగా మా రజక సోదరులందరి తరఫున ఎమ్మెల్యే గారికి వెంబసాని చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ ఆఫీసులో బిజీగా ఉండటం కారణం వల్ల మా ఎమ్మెల్యే గారు కొంచెం లేట్ అవ్వడం ఆలస్యమైంది. మేము దాన్ని చింతిస్తున్నాము. సుమారుగా 3 గంటలలోపు ఈ కళ్యాణ మండపంకి వచ్చి అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తారని పూర్తిగా మా కమిటీ తరఫున పాతగుంటూరు రజక కమిటీ తరఫున టౌన్ 1 టౌన్ తరఫున
మేము ఎమ్మెల్యే గారు రుణపడి ఉంటామని, రాబోయే రోజుల్లో మళ్ళీ మంత్రి అయ్యే అవకాశం ఆయన మేము కోరాలని భగవంతుడు అమ్మవారిని దండం పెట్టుకొని పూజ చేసుకొని కోరుకుంటున్నాం.